ఇంతకుముందు మనం సాంబ్రాణి వెయ్యాలి అంటే నిప్పుల్లో వేసేవాళ్ళం. అప్పుడు పొగ వచ్చేది. పొయ్యిలుండేవి కాబట్టి బొగ్గులుండేవి, నిప్పులుండేవి. అందులో సాంబ్రాణి పొగ వేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో నిప్పులు, బొగ్గులు ఉండవు కాబట్టి ధూప్ స్టిక్సు, ఇప్పుడు మీరు చూస్తున్న కుందుల్లా ఉండి అందులో సాంబ్రాణి పౌడర్ ఉంటుంది. అలా వస్తూ ఉన్నాయి. మామూలుగా నేను చూపిస్తున్న టైప్‌లోవి ఎలా వెలిగిస్తాం, మనం దీపం మీద పెట్టి వెలిగిస్తాం. అవి ఒక్కొక్కసారి ఆరిపోతాయి కొంచెం వెలిగిన తర్వాత. ఒక్కొక్కసారి పెద్ద మంట వచ్చేస్తూ ఉంటుంది. ఈ సాంబ్రాణి యొక్క నేచురల్ సువాసన మనకి రావాలి అంటే అది పూర్తిగా వెలిగిన తర్వాత, ఆ బొగ్గు లాంటిది ఉంది కదా కుందు, అది వెలిగిన తర్వాత వేస్తే మంచి సువాసన వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అందులో ఒక హారతి బిళ్ళ వేసి ముందుగా వెలిగించేసుకొని అది నిప్పులా తయారైన తర్వాత అందులో వాళ్ళు ఇచ్చిన సాంబ్రాణి వేయండి. దాంతో పాటుగా జవ్వాది కూడా వేయండి. జవ్వాది చాలా చాలా మంచి సువాసన వస్తుంది. పూజా సామాగ్రి అమ్మే షాప్‌లో దొరుకుతుందండి జవ్వాది. ట్రై చేయండి మీరు కూడా. ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.